Hi viewers, VRX77, this is my YouTube channel. Please watch and subscribe, press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. రీసెంట్గా నాగ్పూర్లో జరిగినటువంటి అల్లర్లలో కొత్త విషయము బయటపడింది. అల్లరి మూకల ముసుగులో మహిళా కానిస్టేబుళ్ల పైన అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేసినట్టు విషయం బ్రేకింగ్ న్యూస్గా వస్తుంది. మరి ఈ విషయం ఎంతవరకు మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది. ఒక ప్లాన్ ప్రకారమే అల్లరి మూకలు మత గ్రంథాన్ని తగులబెట్టారని చెప్పేసి రూమర్స్ పుకార్లు పుట్టించి హింసకు పాల్పడ్డారు. ఈ హింసకు పాల్పడినటువంటి మాస్టర్ మైండ్ అయినటువంటి ఫహీంను అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు. ఔరంగాబాద్లో ఈ విషయం సంచలనంగా మారింది. యాక్చువల్గా ఈ చావా మూవీ వచ్చిన తర్వాత ఈ హిందూ ద్వేషి అయినటువంటి ఔరంగాబాద్ యొక్క సమాధి మరి ఇక్కడ నాగ్పూర్లో మరి ఉండడం అవసరమా అని చెప్పేసి కొన్ని హిందూ సంఘాలు శాంతియుతంగా వాళ్ళు ర్యాలీ చేస్తూ ఉంటే మరి ఈ ర్యాలీని హింసాత్మకంగా మార్చడానికి శాంతి కాముకులు ఈ విధంగా ప్లాన్ చేసి వాళ్ళపైన రాళ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా అందరిపైన దాడి చేసి ఈవెన్ పోలీసులో కూడా భద్రత లేకుండా అయిపోయింది. ఇందులో కూడా ముఖ్య విషయం ఏంటంటే మహిళా కానిస్టేబుల్ పైన అల్లరి మూకలు అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేసినట్టు విషయం తెలుస్తుంది. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఢిల్లీ షాహీన్బాగ్ ప్రాంతంలో ఢిల్లీ అల్లరప్పుడు కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఆఫీసర్ని విచక్షణ రహితంగా 25 కత్తిపోట్లు అతని పైన దాడి చేసి అతని మర్మాంగాలను కూడా కోసి అత్యంత కిరాతకంగా దాష్టికంగా అతన్ని పొడిచి మురుగు కాలువలో కూడా పడేసినటువంటి విషయం మరవకముందే మరి నాగ్పూర్లో కూడా అదే విధంగా చేద్దామని చెప్పేసి ఒక ప్రీ ప్లాన్తోని ఈ విధంగా చేసినట్టు తెలుస్తూ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు నాగ్పూర్లో జరిగినటువంటి అల్లర్ల లోపల హిందువుల యొక్క దుకాణాలు, హిందువుల యొక్క ఇండ్లు, హిందువుల యొక్క వెహికల్స్, వాహనాలు మాత్రమే ధ్వంసమైనవి. అంటే దీన్ని బట్టి ఎంత ప్లాన్తోని ఎంత పకడ్బందీగా చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇది ఇంకా ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటున్నాయి. ఇంకా ఇప్పుడు ఢిల్లీ అల్లర్లు తీసుకున్నా సరే, ఇంకా దేశం లోపల ఎక్కడ ఏ ప్రాంతం లోపల అల్లర్లు జరిగినా ముందు రాళ్లతో దాడి చేస్తారు. అంటే ప్రీ ప్లాన్డ్గా ఈ రాళ్ళని వాళ్ళు ముందే సమకూర్చుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్స్ పైన ఈ రాళ్ళని సమకూర్చుకొని పెట్రోల్ బాంబులు తయారు చేసుకొని తద్వారా విధ్వంసం సృష్టించే విధంగా చేస్తూ ఉంటారు. ప్రతిసారి మరి హిందువులే, ఇప్పుడు హిందూ మెజారిటీగా ఉన్నటువంటి దేశంలో కూడా హిందువులే బాధపడుతున్నారు కదా. మైనార్టీగా ఉన్నటువంటి వాళ్ళపైన హిందువులు అయితే ఎప్పుడు దాడి చేయలేదు. ఇప్పుడు ఈ రాళ్ళు ఇవన్నీ మరి వీళ్ళు సమకూర్చున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు ఏం చేస్తున్నట్టు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఫెయిల్ కావడం ద్వారానే ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళే పుకార్లు పుట్టించుకొని అకారణంగా హిందువుల యొక్క అంటే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు దాడి చేసే ముందు అక్కడ విషయం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏంటంటే దాడి చేసే ముందు ఒక 2 గంటల ముందే అందరూ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొని అటు నుంచి సైలెంట్గా అందరూ పక్క తప్పుకొని వాళ్ళ వాహనాలు తీసుకొని బయటకు వెళ్ళిపోయారంట. చూడండి ఎంత ప్రీ ప్లాన్డ్గా దీన్ని ప్లాన్ చేసి మరి హిందువుల దుకాణాలపైన, ఇండ్లపైన, వాహనాలపైన దాడి చేసి ధ్వంసం చేసి ఈవెన్ రక్షణగా వచ్చినటువంటి పోలీసులపైన కూడా పోలీసులకే బాధ్యత రక్షణ లేకుండా అయిపోయింది. అక్కడ ఢిల్లీలో షాహీన్బాగ్లో ఢిల్లీ అల్లర్లలో కూడా జరిగినటువంటి విషయం ఇదే. అప్పుడు కూడా కేజ్రీవాల్ మరి కేసుని పక్కదోవ పట్టించిండు, ఫుల్గా సపోర్ట్ చేసిండు. మరి హిందువులపైన 100 ఏళ్ళ చరిత్రను తలుచుకుంటే మొత్తం హిందువులపైన దాడి, కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్లపైన దాడి, తర్వాత తెలంగాణలో కూడా రజాకర్ల దాడి, నిజాం పరిపాలనలో కూడా తెలంగాణ మగ్గి బానిస బతుకుల నుంచి విమోచనం కొరకు బందూకు బట్టి పోరాడారు. అంటే ముస్లింల యొక్క పరిపాలన క్రీస్తు శకము ప్రారంభమైనప్పటి నుంచి మొఘలుల పరిపాలన కంటే ముందు ఉన్నటువంటి మన రాజుల మధ్య ఐకమత్యం లేకుంటే యుద్ధాలు నిరంతరంగా నడుస్తూనే ఉన్నాయి. అలా కాకుండా ముస్లిం రాజులు వచ్చిన తర్వాత మత రాజ్యాన్ని స్థాపించడానికి హిందువులపైన అకారణంగా పన్ను వేయడము, హిందువులని బలవంతంగా మతం మార్చడం. ఇప్పుడు 1400 సంవత్సరాల క్రితం దానికంటే పూర్వము మన దేశంలో కూడా ముస్లిం మతం లేదు కదా, ఇస్లాం మతం లేదు. పక్క ప్రపంచంలో నుంచి పర్షియా నుంచి ఆఫ్ఘనిస్తాను, తర్వాత ఈ మన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నుంచి అక్కడ నుంచి వచ్చినటువంటి రాజులు ముస్లిం రాజులే ఇండియాలో కూడా బలవంతంగా మత మార్పిడి చేసేటువంటి వాళ్ళే ఈ యొక్క ముస్లిమ్స్, ప్రజెంట్ ఉన్నటువంటి ముస్లిమ్స్. నిజంగా చెప్పాలంటే అరబ్బులు మన ముస్లింలను సెకండ్ గేట్ ముస్లింలుగానే చూస్తూ ఉంటారు. పాకిస్తాన్ ముస్లిమ్స్ కానీ, మన
ఇండియా బంగ్లాదేశ్ ముస్లిమ్స్ అని రెండవ గ్రేడ్ ముస్లింలుగానే ట్రీట్ చేస్తారు. ఎవరు? అరబ్బులు, షేకులు, ఈ దుబాయ్, ఖతార్, ఎమిరేట్స్ ఉన్నాయి కదా వీళ్ళు. అంటే వీళ్ళు ప్రాణం కోసము, డబ్బు కోసము, తిండి కోసము మతం మారినటువంటి ముస్లింలుగానే చూస్తారు వాళ్ళు. అంటే రెండవ గ్రేడ్ ముస్లింలుగానే చూస్తారు అరబ్బులు మన ముస్లింలని. మరి బలవంతంగా మతం మారిన వాళ్ళు మతం కోసము ఎందుకు ఇంత హింసను సృష్టించాలి? దేశంలో ఎక్కడ అరాచకం జరిగినా సరే ఫస్ట్ హిందువులపైనే దాడి. చెప్పాను కదా, ఓ కాశ్మీర్ ఫైల్స్ కానివ్వండి, ఓ రజాకార్లు కానివ్వండి, దేశంలో ఎక్కడ హింస జరిగినా దానికి బాధ్యులు మరి ఇస్లాం మతానికి చెందిన వాళ్ళే ఉంటున్నారు. అంటే వాళ్ళు తినేటువంటి ఆహారాన్ని బట్టి ఆ విధంగా సాత్వికత గుణం లేకుండా ఆ విధంగా వస్తుందా మరి అర్థం కావటం లేదు. మరి వీళ్ళు మతరాజ్యం స్థాపన కోసం ఈ విధంగా చేస్తున్నారా అర్థం కావటం లేదు. దేనికోసం చేస్తున్నారు అసలుకి ఇది అర్థం కావట్లేదు. కానీ బాధితులు మాత్రము అలనాటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధితులు మాత్రం హిందువులే ఉన్నారు. అందుకే ఖచ్చితంగా ఈ భారత్ను హిందూ రాజ్యంగా ప్రకటించాలి. హిందూ రాజ్యంగా ప్రకటిస్తేనే హిందువులకు ఏమన్నా, హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి దేశంలో కూడా ఇలాంటి అకృత్యాలు, ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే, ఇంకా సెక్యులరిజం ఉండి ఇంకా మతరాజ్య స్థాపన చేసి ఇంకా హిందువుల జనాభా తక్కువైపోయి ఇంకుంటే ఇంకెంత ఊచకోతలు. పక్కకు బంగ్లాదేశ్ చూస్తున్నాం కదా, బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు 24% హిందువులు ఉండే చిట్టగంగా ఢాకా పరిసర ప్రాంతాల్లో కూడా. 24% నుంచి కేవలము 6%కే హిందువుల యొక్క జనాభా పడిపోయింది. అంటే మిగతా వాళ్ళంతా ఎట్టుపోయినారు? వాళ్ళ యొక్క దాష్టికాలకు, అరాచకాలకు గురై బంగ్లాదేశ్లో కూడా హిందువులకు పని చేసేటువంటి హక్కు లేదు, జీవనాధారం లేదు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు, దుకాణాలు లూటీ చేస్తున్నారు, విచక్షణారహితంగా కొడుతున్నారు. ఎంత దౌర్భాగ్యస్థితిలో ఉన్నారు మన బంగ్లాదేశ్ హిందువులు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు కూడా అంతే. మరి హిందువులకు ఎప్పుడు మోక్షం వస్తో, మరి ఇంకా ఎవరు రావాలో, ఇంకెవరు దిగి హిందువులను బాగు చేయాలో, ఇట్లాంటి ఎన్ని వీడియోలు పెట్టినా హిందువుల్లో కూడా ఐకమత్యం రాదు, యూనిటీ రాదు. ఈ ఐకమత్యం రావాలని చెప్పేసి మళ్ళీ ఎవరో మహానుభావుడు ఉద్ధరించడానికే, మరి హిందువులను ఉద్ధరించడానికే మళ్ళీ శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు ఎవరో పుట్టాలో మరి ఎవరో చేయాలో ఏమో దీన్ని బట్టి అర్థం కావట్లేదు. కానీ హిందువుల్లో ఇకనైనా మార్పు రావాలి, సంఘటితంగా ఉండాలి, కట్టరుగా ఉండాలి. ఎక్కడ దాడి చేస్తే అక్కడ మళ్ళీ ప్రతి దాడి జరపాలి. హిందూ మతాన్ని కాపాడుకోవాలి.